ముద్రలు వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎలా వేయాలి అనేది కన్‌ఫ్యూజన్‌లో చాలా మందికి దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తా. సో, ఏ ముద్ర ఏసుకున్నా గానీ మనము చిన్ముద్ర వేసుకున్నా, ధ్యాన ముద్ర వేసుకున్నా, లేదంటే ఆపన ముద్ర వేసుకున్నా, ఏ ముద్ర వేసుకున్నా మనము కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోవాలి. సుఖాసనాలో కూర్చోవాలి. లేదు అంటే పద్మాసనాలో కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల స్పైన్ అనేది స్ట్రెయిట్‌గా ఉంటదనమాట. సో, అలా స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనము ఆపన ముద్ర లేదంటే చిన్ముద్ర ఏసుకున్నాం. చిన్ముద్ర అంటే ఈ టిప్స్ మాత్రమే టచ్ కావాలనమాట. ఈ టిప్ నీళ్ళకి టచ్ కావద్దు. సో, ఈ టిప్ మాత్రమే టచ్ కావాలి. ఇది ఏ ఏ ముద్ర అయినా ఐస్ పైన ప్లేస్ చేయాలి. ఇట్లా ప్లేస్ చేసి సో, జనరల్‌గా మనము 2 చేతులు ఒకదాని కింద ఒకటి 2 టిప్స్ టచ్ కావాలి. ఇలా మనము ల్యాప్ దగ్గర ప్లేస్ చేయాలి. ఇలా ల్యాప్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాస 4 సార్లు తీసుకోవడమే ఉండాలి. వదిలేయొద్దు. శ్వాస తీసుకోవడమే ఉండాలి. 4 సార్లు తీసుకున్న తర్వాత హోల్డ్ చేయడం ఉండాలి. అంటే మనము కుంభక చేస్తున్నాం. సో, హోల్డ్ చేయాలి బ్రీత్. కౌంటింగ్స్ కాక అంటే 4 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో, 4 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత 6 సెకండ్స్ ఎక్సేల్ చేయాలి. సో, ఇలానే ల్యాప్‌లో మనము ప్లేస్ చేసి ఎక్సేల్ 6 సెకండ్స్ లేదంటే 7 సెకండ్స్ ఎక్సేల్ చేయాలి. అలా ఈ ధ్యాన ముద్రలో కూర్చోవాలన్నమాట. సో, సింపుల్‌గా ఐబ్రో సెంటర్‌ని ఫోకస్ చేయాలి. ఐబ్రో సెంటర్‌ని లైట్‌గా, స్లైట్‌గా అండ్ ఫోకస్ చేయాలి. మరీ ఇట్లా చేయొద్దు. మరి నార్మల్‌గా ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేసి ఈ ధ్యాన ముద్రలో కూర్చోవాలి. కానీ ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనిపిస్తది మీకు. అంటే మంచి ప్రశాంతంగా మీరు ఏ థాట్స్ రాకుండా అవి కట్ చేసుకుంటూ థాట్స్ అన్ని ధ్యానంలో కూర్చోవాలి. సో, ఇది ఈరోజు ప్రాసెస్. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అది. ఏ ముద్రకైనా మీరు 4 ఇన్‌హేల్, 4 సెకండ్లు హోల్డ్, 6 సెకండ్స్ అవుట్స్ అంటే ఎక్సేల్ చేయాలి. సో, అలా చేయడం వల్ల ముద్ర అనేది పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. థ్యాంక్ యూ. నచ్చిందా వీడియో?